కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు మాత్రం దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ వెనక ముందు అటుపక్క ఇటుపక్క అన్ని దిక్కులల్లా చూసుకుంటా దూసుకొని పోతున్నది. అన్ని పార్టీలు గురకబెట్టి నిద్రపోతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం బిరబిరుకుతున్నది. ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని గల్లీ గల్లీనే వేసుకుంటారు వడివెంచింది. కేటీఆర్ మీటింగ్ మీద మీటింగ్ పెట్టుకుంటా కాంగ్రెస్ సర్కార్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కథం పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఏ పార్టీకి ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది తెలుసుకోలేక సతమతం అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్యనే పోటీకి దించాలని నిక్రం చేసిండ్రట. ఇంకేమున్నది, హైదరాబాద్తో ఇండ్లు కూలగొడుతున్నది సర్కార్ అనే ప్రచారం బాగానే వర్కౌట్ చేసింది. దీనికి తోడు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అంటుండ్రు. బీఆర్ఎస్ పార్టీ 100 అడుగుల ముందుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. చాప కింద నీళ్ళ తిరగ బీఆర్ఎస్ ప్రచారాలు పబ్లిసిటీలు జనానికి దగ్గర అవుతుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మన్నుదిన్న మంజర గున్నల తీరుగా కదులుతలేవు మెదులుతలేవట. అందుకే ఇంత హుషారున్న బీఆర్ఎస్ పార్టీ కడమ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేస్తుంది అన్నట్టు జూబ్లీహిల్స్ జనాలు అసలు లెక్కకైతే ఉప ఎన్నికల అధికార పార్టీలు గెలుస్తుంటాయి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందే మేల్కొని ముందుకు సాగిపోతున్నది. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి. ఆదివాసి అడవి బిడ్డల బతుకు తామరాకు మీద నీటి బొట్టు తీరుగానే అవుతున్నది. ఎప్పుడెప్పుడు రాగమైతాయో ఎప్పుడెప్పుడు రోగం అవుతాయో తెలియకుంటున్నది. కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం టేకులపల్లి అని ఊర్లుండే నాగేశ్వరరావు అనే రైతు పోడు భూముల్లో వేసుకున్న పచ్చటి పత్తిని ఫారెస్ట్ వాళ్ళు రాత్రే పీకేసిండ్రట. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో, బీడు పడ్డ భూమి సాపు చేసి ఇత్తనాలు కొనుక్కొచ్చి ఎరువుల కోసం తిప్పల పడి ఎంత కష్టం చేస్తే పత్తి చేను ఎత్తు పెరుగుతుంది చెప్పుండ్రి. పొద్దున్నప్పుడైతే ఆదివాసీ రైతులు యుద్ధం చేస్తారని దొంగల తీరుగా చేను చెలకల మీద పడి ఆరుగాలం చేసిన చేతనాగం చేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా రోడ్డెక్కి ధర్నాకు దిగిండ్రు. అయ్యో దేవుడా మా నోటికాడ ముద్దను మన్నుపాలు చేసిండని ఏడుస్తున్నారు. అంతగానం ఫారెస్ట్ భూమిలో వ్యవసాయం చేస్తే ఫస్ట్ ఆపాలి, కానీ ఇట్లా చేను పెరిగినాక పంట చేతికి వచ్చే టైంకి పాడి చేస్తారా? వేలకు వేలు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారు. ధర్నా చేస్తుంటే పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అటు దిక్కొచ్చిండ్రు. పాపం రెక్కల కష్టంతో పెంచుకున్న చేనును ఆగం చేసిండ్రని ఎమ్మెల్యే కాలు మొక్కిండ్రు. గుండెలు అవిసిపోయేటట్టు ఏడ్చిండ్రు. అయ్యా మాకు న్యాయం చెయ్యుండ్రయ్యా అని మొత్తుకున్నారు. ఎంతటి కష్టం వచ్చిందో చూడుండ్రి. ఆదివాసి బిడ్డలకు 100 ఏళ్ళు అడవిని నమ్ముకునే బతికిండ్రు. భూములు జాగాలు సంపాదించుకోకుండా ఆకులాల మళ్ళీని బతికిండ్రు. ఇప్పుడు అదే అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు గీ తిరగ తిప్పల పెడుతున్నారు. పాపం గిసొంటి ఆదివాసి అమాయకుల బతుకులు ఎట్లనో ఏమో.